తిక్కలోడు తిరణాలకెళ్తే ఎక్కాదిగా 7 ఏళ్ళు పట్టిందనో సామెత. ట్రంప్ విషయంలో అదే జరిగింది. ప్రపంచ దేశాలని స్నేహంగా పిలుస్తాయా, మా దేశంలోకి వచ్చి పరిశ్రమలు పెట్టుకోండి, అవసరమైతే మీ లేబర్‌ని తెచ్చుకోండి, మా దగ్గరే పని చేసుకోండి అంటే కుప్పలు తెప్పలొస్తారు. ఎగబడొస్తారు. తద్వారా మన దేశం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కోటీశ్వరులందరిని అక్కడికొచ్చి పెట్టమంటే ఈజీగా పర్మిషన్ ఇస్తానంటే ఈళ్ళెళ్లి అక్కడ పెడతారు. మనోళ్ళని ఒక 100 మందిని తీసుకెళ్తారు. అక్కడోళ్ళకో 25 మందికైతే పని దొరుకుతది గదా! ఇప్పుడు మనం జేస్తున్నది అదే గదా! ఒక చక్కటి అవకాశం. బట్ అట్లా కాకుండా అతిశయం, అహంకారంతో ప్రవర్తించాడు. ఒక అధ్యక్షుడై, ఒక దేశానికి అధ్యక్షుడై సర్వం సహ చక్రవర్తిలాగా బిహేవ్ చేసి, యూరోపియన్ దేశాల నేతల్ని కేతాగా మాట్లాడాడు. చాలా చండాలంగా మాట్లాడాడు. అసహ్యకరమైన సంబోధన చేశాడు. దేశ అధ్యక్షుడిని ప్రజల చేత కోట్లాది మంది చేత ఎన్నికైన వాళ్ళు. విసిగిపోయారు. 20 సంవత్సరాల నుండి భారత్‌తో EU ఒప్పందం ఎందుకు జరగట్లేదు? 20 సంవత్సరాల నుండి. ఎప్పుడో 96, 97లో అనుకున్నది అవల. 2007లో అనుకున్నది అవ్వలేదు. 2022లో అనుకున్నది అవ్వలేదు. ఆగుతా వచ్చింది. ఎందుకు? ట్రంపే ఆపుతా వచ్చాడు. అంటే మనతో ఒప్పందం చేసుకుంటే అమెరికాకి మైనస్ అన్న ఉద్దేశంతో తెర వెనక నుండి నడిపిస్తే ఆగిపోయారు. ఇప్పుడు యూరోపియన్ ఉర్సులైన వాండర్ల దగ్గర నుంచి నిన్న వచ్చినటువంటి కమిషన్ చైర్మన్ దగ్గర నుంచి అందరినీ కూడా అవమానించాడు ట్రంప్. దాంతో కసెక్కిపోయిన 27 దేశాలు కలిపి ఇప్పుడు భారత్తో ప్రపంచ చరిత్రలోనే అరుదైనటువంటి ఒప్పందం చేసుకుని దాదాపు 6.5 లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతాయి. ఇప్పటిదాకా మనం లగ్జరీ కార్లు కేవలం అపర కోటీశ్వర్లు మాత్రమే కొనుక్కుంటారు అనుకున్నటువంటి కార్లు ఇప్పుడు మిడిల్ క్లాస్కి దగ్గరికి వచ్చేస్తాయి. అబో మిడిల్ క్లాస్ కొనుక్కోగలిగే స్టేజ్కి వచ్చేస్తాయి. అలాగే అపర ధనవంతులు మాత్రం కొనుక్కుంటారు అనుకున్న మంది ఇక్కడ వస్తుంది. అట్లాగే బోలెడన్ని మార్పులు వచ్చేయబోతున్నాయి. భారతదేశపు రూపురేఖలు మారబోతున్నాయి. థ్యాంక్స్ చెప్పుకోవాలి ట్రంప్కి. తన తలతెక్కతనంతో ప్రపంచ దేశాలను విసిగించి ఆ దేశాలని మన దగ్గరకు వచ్చేందుకు చేస్తున్నందుకు.